హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాము. మా పాపకు హాలిడేస్ అనమాట. తను వెజ్ మంచూరియా చేయమని అడిగింది. సో బయట ఎందుకు అని అన్హెల్దీ కానీ ఇంట్లోనే నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ నేను క్యాబేజ్ సన్నగా తురుముకొని యాడ్ చేస్తున్నాను. ఇది ఒక స్మాల్ క్యాబేజ్ ఉంటుంది, కొంచెం హెల్దీ అని క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు డైరెక్ట్గా తినరు కదా, సో ఇలా తురిమేసి వేసేస్తే చక్కగా తినేస్తారు. కొంచెం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను. దీంట్లో నేను కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, హోమ్ మేడ్ పెప్పర్ పౌడర్. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, దీనికి సరిపడా. కావాలంటే టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. దీని బైండింగ్ కోసం నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. కార్న్ స్టార్చ్. ఒక 2 స్పూన్స్ ఆఫ్ మైదా కూడా యాడ్ చేస్తున్నాను. మైదా లేదనుకున్నా, లేకపోతే మైదా అన్హెల్దీ అనుకున్నా మీరు రైస్ ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం గట్టిగా మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇది కార్న్ఫ్లోర్ అది మనం అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ అనే కాదు, మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరిపోతే ఎక్కువ వేసుకోవచ్చు. సరిపోలేదని మా మమ్మీ ఒక టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ యాడ్ చేసింది. కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫైనల్ బాగా మిక్స్ చేసేయండి. బాగా మ్యాష్ చేసి మిక్స్ చేయాలి, సో దట్ మనకి బాల్స్ అనేవి గ్రీన్ పీస్ అవి మ్యాష్ అయిపోతాయి ఈజీగా. కొంచెం స్పైసీనెస్ కోసం కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా థిక్గా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం చేసుకున్న మిక్స్ని డీప్ ఆయిల్లో బాల్స్ లాగా వేసుకొని అది మరిగే వరకు దాన్ని ఫ్రై చేయాలి. అది అయిపోయాక 2 to 3 టైమ్స్ చేయాలి ఫ్రై, గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. ఇందాక మనం చేసుకున్న మిక్స్ అంతా డీప్ ఆయిల్లో ఇలా బాల్స్లా చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం. రియల్ మంచూరియా లాగే ఉంది. ఇప్పుడు ఒక కళాయిలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని గార్లిక్ యాడ్ చేయండి, సన్నగా చాప్ చేసినవి. ఇంకా అలాగే గ్రీన్ చిల్లీ, ఆనియన్, కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం టొమాటో కెచప్, అలాగే కొంచెం సోయా సాస్, కొంచెం అంతా వెనిగర్. కొంచెం ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక స్పూన్ ఆఫ్ కార్న్ స్టార్చ్ వాటర్లో మిక్స్ చేసి ఇంకా పోసేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం చేసుకున్న మంచూరియా బాల్స్ యాడ్ చేసి ఒక 2 minutes టాస్ చేస్తే మన వెజ్ మంచూరియా విల్ బి రెడీ. హాయ్ గైస్, ఇప్పుడు వెజ్ మంచూరియా ఇస్ రెడీ. ఇట్స్ టైమ్ టు ఈట్. బాయ్ గైస్. ఈ రెసిపీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.